సాయి కృష్ణ మైనర్ బాలికను ఏం చేశాడో ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ కృష్ణలంకకు సంబంధించిన ఈ సాయి కృష్ణ అనబడే యువకుడు ఏదైతే పోలీసుల ద్వారా హతమార్చబడ్డారు అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్న క్రమంలో అంటే నిర్ధారణ చేయడానికైతే మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే, ఆ చేసిన విధానం చివరికి అతని బాడీ కూడా లేకుండా ఉండటం అనేది మాత్రం ఖచ్చితంగా ఖండించవలసిన అంశమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దీనిపైన ప్రభుత్వం కావచ్చు, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషనా, ఇంకా ఇతరత్ర ఎవరైనా సరే గట్టిగా దీనిపైన మాట్లాడాల్సిందే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సాయి కృష్ణ అనబడే వ్యక్తి ఒక రౌడీ షీటర్. మరి ఈ రౌడీ షీటర్ ద్వారా బాధించబడిన వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇతని పట్ల, అతని తల్లి పట్ల, వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల మీరు ఏదైతే జాలి చూపిస్తున్నారో ఓకే, ఫైన్. అతన్ని ఈ రకంగా రాజ్యాంగబద్ధంగా చేయలేదు, చట్టపరంగా చేయలేదు, చట్ట విరుద్ధంగా చేశారు, రైట్. దాంతోపాటు మేము అంగీకరిస్తాం, ఏకీభవిస్తాం. కానీ ఇతను ప్రీవియస్గా ఏం చేశాడు ఏంటి అని కనుక చూస్తే దానిని బట్టి మీకు ఎటువంటి అభిప్రాయం కలిగేది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి. ఇది నేనేదో ఈ సాయి కృష్ణ అనబడే వ్యక్తిని బదనాం చేయడానికి ఇంకోటి కాదు, సాక్ష్యాధారాలతో సహా నేను సేకరించాను కాబట్టి అది ప్రజలకి తెలియజేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది రాజకీయపరమైన రంగు, కులంపరమైన రంగు, ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. సో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడు అయితే నేరాలు చేయొచ్చా? సామాజిక వర్గానికి నేరాలకు ఎటువంటి సంబంధం ఉంటుంది? పోనీ అక్కడ బాధితులు ఉంటారుగా, ఆ బాధితులు ఎవరు? వాళ్ళు అదే సామాజిక వర్గం. అక్కడ మరలా ఈ విషయంలో, ఈ కేసు విషయంలో నిందితుడిగా పేరుగాంచిన సిఐ కూడా అదే సామాజిక వర్గం. సో ఇక్కడ సామాజిక వర్గాల గురించి మాట్లాడటానికి ఆస్కారం లేదు. సో వీడియో కొంచెం లెంతీగా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి, మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇక విషయానికి వచ్చేసరికి ఇదిగోండి, ఈ డాక్యుమెంట్స్ అనేవి చూసారా? 1, 2, 3, 4, 5, 6 ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 6 డాక్యుమెంట్స్. ఇది ఎవరు? తను ఈ సాయి కృష్ణ ఒక మైనర్ బాలికని రేప్ చేశాడు అని, కిడ్నాప్ చేశాడు అని చెప్పేసి ఏదైతే ఇతని విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత తెరపైకి వస్తున్నాయో నేను డాక్యుమెంట్స్ సేకరించాను. ఈ డాక్యుమెంట్స్ సేకరించిన తర్వాత ఈ 6 డాక్యుమెంట్స్ వివరంగా చదివి మీకు వినిపించాలి అంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అని నేను చాట్ జీపీటీ ద్వారా ఈ డాక్యుమెంట్స్ని ఎంటర్ చేసి నాకు ట్రాన్స్లేట్ చేయమని అడిగితే బ్రీఫ్గా ఇస్తే ఇలా కాదు, నాకు పేజీల వారీగా కావాలి అని అడిగితే ఇదిగోండి, ఇక ఆ తర్వాత పేజీల వారీగా ఇవ్వటం కూడా జరిగింది. సో ఆ పేజీల వారీగా ఇచ్చింది మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి చూడండి, మీకు ఇంకా సింపుల్గా కోర్టు పాయింట్స్ డిఫెన్స్కి ఉపయోగపడేలా చెప్పండి అంటే సరే అని చెప్పేసి ఇచ్చింది. ఇదిగోండి చూడండి, స్టార్టింగ్ ఏంటి? పేజ్ 1 ఛార్జ్ షీట్ ఇంట్రొడక్షను, కృష్ణలంక పోలీస్ స్టేషన్, విజయవాడ. సెక్షన్స్ ఏంటి? ఐపీసీ 366A కిడ్నాప్, పోక్సో యాక్ట్ సెక్షన్ 6. నిందితులు ఎవరు? ఇదిగోండి, సాయి కృష్ణ, షేక్ బాషా. A1 పేర్లు మనం చెప్పకూడదు, అందుకనే ఇక్కడ ఈ పాప పేరు కూడా ఏం చెప్పట్లేదు. A1 బాధితురాలని ఫాలో అవుతూ ప్రేమ పేరుతో హెరాస్ చేశాడు. బాధితురాలు 10వ తరగతి చదువుతున్న మైనర్. ఇది అండర్లైన్ చేసుకోండి, 10వ తరగతి. A1 ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. ఒకవేళ నిజంగా ప్రేమిస్తే, ఇష్టపడి బైక్ మీద వెళ్ళినా జనరల్గా మైనర్ కాబట్టి కిడ్నాప్ అనే అంటారు. ఇష్టపూర్వకంగా చేసినా అది రేప్ అనే అంటారు. ఇది జనరల్గా ఉన్నదే, నేను ఉన్నట్టు మాట్లాడుతున్నా. సో ఇక్కడ మొదటి ఘటన నెహ్రూ నగర్లో, తర్వాత సంగీత లాడ్జ్లో. సో ఇది అక్కడ లైంగిక దాడి జరిగింది. ఇది పేజీల వారీగా. సో మళ్ళీ బాధితురాలను తీసుకెళ్లారు. తర్వాత చూడండి, A2, A3 కూడా జాయిన్ అయ్యారు. ముగ్గురు కలిసి దాడి చేశారు, లైంగిక దాడి చేశారు. ఇక్కడ పేజ్ 4లో ఇది 6వ తేదీ. ఇదంతా ఎప్పుడు మొదలైందంటే 2వ తేదీన, 3వ తేదీన, డేట్ల వారీగా కూడా ఉంది, చూపిస్తాం మీకు. 6వ తేదీన బాధితురాలు ముత్యాలపాటు తీసుకెళ్లారు, ఒక ఫ్రెండ్తో ఇంట్లో ఉంచారు. అక్కడ కూడా బలవంతంగా లైంగిక దాడి కొనసాగుతుంది. తర్వాత 9వ తేదీ నిందితులు మద్యం తాగారు, బాధితురాలకు కూడా తాగమని ఒత్తిడి చేశారు, ఆమె తిరస్కరించింది. గొడవ, పక్క వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గొడవ అంటే ఏంటి? ఆమె తిరస్కరించి అక్కడ వాగ్వాదాలు జరుగుతున్న తరుణంలో పక్క వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తర్వాత పోలీసులు వచ్చేసరికి నిందితులు పారిపోయారు, బాధితురాలను సేఫ్గా తల్లికి అప్పగించారు. ఇక్కడ చూద్దాం, బాధితురాలు స్టేట్మెంట్ కోర్టులో రికార్డు చేసి సెక్షన్ 164
సిఆర్పిసి ప్రకారం పొరుగువారు, లాడ్జ్ స్టాఫు సాక్ష్యం ఇచ్చారు. తర్వాత మెడికల్ రిపోర్టు, స్పష్టమైన స్పెర్మ్ ప్రూఫ్ లేకపోయినా లైంగిక సంబంధం జరిగి ఉండొచ్చని అభిప్రాయం. తర్వాత A1 పొటెన్సీ టెస్ట్లో అతను క్యాబుల్ అని నిర్ధారణ. తర్వాత పేజీలో ఏంటి, A1 అరెస్ట్ 13/10/2017, A2ను ప్రొడ్యూస్ చేసింది 15/12/2017. అంటే ఇతను అరెస్ట్ చేసిన 2 నెలలకి ఇతను ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత కస్టడీకి. తర్వాత A1, A2 బాధితురాలను మోసం చేసి కిడ్నాప్ చేశారు, గ్యాంగ్ రేప్ చేశారు. చట్టాలు IPC 366A, IPC 376D, పోక్సో యాక్ట్ సెక్షన్ 6. ఇదిగోండి పోలీసులు సాక్ష్యాలు సరిపోతున్నాయని కోర్టుకి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. వీడియో చూడటానికి ఇక్కడ ఇది. అయితే ఇక్కడ చూడండి, టైం లైన్ చూడండి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 9వ వరకు ఏం చేశారు ఏంటి అనేది మీకు ఇందాక టైమ్స్ నేను చెప్తానన్నాను కదా, ఇక్కడ చూపిస్తాను అన్నాను మీకు డేట్ల వారీగా. ఇదిగోండి చూడండి ఘటనలు, టైం లైన్ వివరాలు. 3/2/17 బాధితురాలు ఇంటి బయటకు వచ్చింది, ఆమెను బైక్ మీద తీసుకెళ్లాడు, సంగీత లాడ్జ్కి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. 5వ తేదీ బాధితురాలు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత A1 మళ్ళీ లాడ్జ్కి తీసుకెళ్లాడు, అక్కడ A1, A2, A3 కూడా లైంగిక దాడిలో పాల్గొన్నారు. 6 అక్కడ నుంచి మరలా A1, A2 కలిసి బాధితురాలు ముత్యాలంపాడుకు తీసుకెళ్లారు, ఒక స్నేహితుడి ఇంట్లో ఉంచి అక్కడ కూడా బలవంతంగా లైంగిక దాడి చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే 3వ తేదీన తీసుకెళ్ళాడు, మళ్ళీ 5వ తేదీన ఎట్లా అని చెప్పేసి అంటే అప్పుడు తను ఒక్కడే, అంటే వీళ్ళిద్దరూ ఇష్టపడారో ఏమో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే A1, A2, ఇక్కడ మళ్ళీ A3 కూడా లైన్లోకి వచ్చాడు. ఇక్కడ చూస్తే ఇదిగోండి A1, A2, A3 కలిసి బాధితులను 6వ తేదీన ముత్యాలంపాడు తీసుకెళ్లారు. అక్కడ ఈ గొడవ అంతా జరిగింది. ఏది లైంగిక దాడి చేశారు ఒక రోజు పాటు. తర్వాత 9వ తేదీన గొడవ, నిందితులు మద్యం తాగుతూ బాధితురాలను కూడా తాగమని ఒత్తిడి చేశారు, ఆమె తిరస్కరించింది. గొడవ జరిగి పక్క వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి నిందితులు పారిపోయారు. ఆ బాధితులను సురక్షితంగా తల్లికి అప్పగించారు. ఇక ఆ తర్వాత ఇదిగోండి బాధితురాల స్టేట్మెంటు కోర్టులో రికార్డు చేశారు, మెడికల్ రిపోర్టు, స్పష్టమైన ఆధారాలు లేకపోయినా లైంగిక సంబంధం జరిగి ఉండొచ్చని అభిప్రాయంతో ఇచ్చారు. అతను లైంగిక చర్య చేయలేడని ఎలాంటి ఆధారాలు లేవు అంటే క్యాబుల్ అని అర్థం. సో ఇక్కడ పొరుగువారు అంటే లిస్ట్ విట్నెసెస్ 4 నుంచి 9 మంది ఉన్నారు. అందులో ఎవరెవరు, ఆ లాడ్జ్లో, సంగీత లాడ్జ్లో స్టాఫ్, పోలీస్ అధికారులు, డాక్టర్లు, బాధితురాలు తల్లి. ఇన్వెస్టిగేషన్ 13/10/2017, ఇక 15న ఇది పరిస్థితి. బాధితురాలు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, 29/2001. అంటే అది ఘటన జరిగింది ఎప్పుడు, 3వ తేదీ 2017. అంటే 16 సంవత్సరాలు ఆ పాపకే. సో యాక్చువల్గా వీళ్ళు కృష్ణలంకలో నివాసం ఉంటున్నారు. వీళ్ళ ప్రాపర్ ఈ బాధితురాలి కుటుంబీకులు అవినిగడ్డ వాసులు. అవినిగడ్డ నుంచి విజయవాడ కృష్ణలంకకు వచ్చేసి అక్కడే ఉంటున్నారు, స్థిరపడ్డారు, ఏదో పనులు చేసుకుంటూ ఉంటుంటే ఈ అమ్మాయి 10th క్లాస్లో ఉండగా ఇతను వెంటపడతాం స్కూల్కి వెళ్ళేటప్పుడు. మరి ట్రాప్ చేశాడో ఏదో చేశాడో మొత్తానికి అట్లా చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆమె తండ్రి పేరు కావాలని చెప్పట్లేదు, ఆ తండ్రి ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరి కదే కాపు సామాజిక వర్గం, కాపు బాలిక. ఇప్పుడు ఇది రాజకీయ కోణంలో వచ్చి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు, ఇదిగో ఎలా చంపేశారో అలా నేను చంపేసిన దాన్ని సమర్థించట్లేదు, అతని పోలీసులు చేసిన విధానాన్ని సమర్థించట్లేదు, ఇప్పటికీ చెబుతున్నా. అట్ ద సేమ్ టైం ఇతను చేసిన అఘాయిత్యాల వల్ల బాధింపబడిన వారిని ఏ ఒక్కరైనా పరామర్శించారా? ఇదే 2017లో వైసీపీ ప్రతిపక్షంలోనే ఉంది, వెళ్ళి ప్రశ్నించారా, మాట్లాడారా, నిలదీశారా? ఇతను గంజాయి సేవిస్తాడట, బ్రహ్మాండంగా గంజాయి. ఆ పిక్స్ ఇవన్నీ చూశారు కదా, మనం చూపించాను మీకు, చూసారు ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో? ఇగో ఇతను, పైగా ఇతనితో పాటు ఆ ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా, ఇప్పుడు A1, A2, A3 ఫ్రెండ్స్ లేకపోతే మనోడితో పాటు కలిసి ఇదే తరహాలో ఉంటారో, కానీ వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు చేసిన అఘాయిత్యాలు. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, ఓకే వెళ్ళొచ్చు, ఆ కుటుంబానికి భరోసాగా ధైర్యాన్ని నింపొచ్చు. మరి బాధితురాల కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళ వైపు కూడా ఉండాలి కదా. తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు, కుటుంబం రోడ్డున పడింది, ఆ బిడ్డ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి? మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా. ఇలా ఎంతమంది ఉన్నారో
లేకపోతే అన్ని కేసులు ఎందుకు ఉంటాయి? మరలా చెప్తున్నాను, నేను ఇతను బదనాం చేయడం గురించో వేరే దాని గురించి మాట్లాడట్లా. జరిగిన వాస్తవాలు అన్నీ తెలియాలి. అట్ ద సేమ్ టైం మరలా చెప్తున్నాను, పోలీసులు ఇతని పట్ల వ్యవహరించిన తీరును కూడా ఖండిస్తున్నా. ఆ పోలీసులపైన తగిన చర్యలు తీసుకోండి. దానికి స్పెషల్ అధికారిని కూడా నియమించారు కదా ఈరోజు. అది ఎంతవరకు ఖండిద్దాం. కానీ అంత మాత్రాన ఇవాళ ఇతను మరణించాడని లేకపోతే మరణించాడనే వార్తలు వస్తున్న క్రమంలో ఇతని పాత రికార్డుని ఎవరు చెరపలేరుగా, అప్పుడు జరిగిన దాన్ని ఎవరు సమర్థించలేరుగా. మరి ఇతని వల్ల బాధింపబడిన కుటుంబీకులు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇవాళ వాళ్ళు రాజీ చేస్తున్నారు, వీళ్ళు రాజీ చేస్తున్నారు, మళ్ళీ వేరు వేరు పేర్లు తీసుకొచ్చి తెరపైకి కావాలని డీవియేట్ చేయడం కోసం, లేకపోతే ఒక రాజకీయ పార్టీనే టార్గెట్ చేయాలి అని చెప్పేసి అంటాం. ఇతను జనసేన పార్టీ అని, లేకపోతే వీళ్ళు వాళ్ళు వీళ్ళు జనసేన పార్టీలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఏ పార్టీలో ఉంటే ఏంటి? ఇక్కడ పార్టీలు కాదు కదా ముఖ్యం. ఒక తప్పు జరిగినప్పుడు దోష కాదా అంతవరకే మనం చూడాలి. సామాజిక వర్గాలు ఎందుకు? లక్కీగా ఇతను ద్వారా బాధితులు కాబడ్డవారు, ఇతను ఎవరి ద్వారా బాధితుడు అయ్యాడో మొత్తం కాపు సామాజిక వర్గమే. సో ఆ ప్రకారంగా జరిగిన దాన్ని ఇదిగోండి మీకు మొత్తం విత్ ఎవిడెన్సెస్, ఈ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఏమి గాలిలో మాటలు కాదు, ఉన్నట్టే ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశం మీద నేను గ్యాదర్ చేసి తెలియజేస్తున్నా. ఇది ఈ మైనర్ బాలికకి సంబంధించింది మెయిన్ కేసు. పోక్సో కేసు అంటే అదే. దేనికి వచ్చింది అంటే ఒక మైనర్ బాలికని చేశారు కాబట్టి. సో ఇంతకు మించిన పెద్ద కేసులు ఏముంటాయి? ఇట్లా కాకుండా ఎక్స్టార్షన్, బెదిరించటాలు, గంజాయి అన్నీ ఉన్నాయట. అటువంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు విజయవాడ కృష్ణలంకలో చాలామంది ఇక్కడ ఈ ఘటన జరిగిన తర్వాత బాధింపబడిన వారు కూడా ఉన్నారు. చూసారా? అంటే మామూలుగా మహిళలు ఒంటరిగా వెళ్ళాలి అన్నా కానీ కొంతవరకు ఇబ్బంది కలిగేదట. అలాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి అయితే మాత్రం చాలా వరకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. నేను మరలా చెప్తున్నా, ఇతన్ని కానీ ఇతని కుటుంబీకులను కానీ తప్పు పట్టాలని కాదండి, ఉన్న వాస్తవాలను తెలియజేయడం కోసం మాత్రమే ఓ జర్నలిస్ట్గా ప్రజల ముందుకు తీసుకొస్తున్నా. మరి మీరేమనుకుంటున్నారు? ఇతని పైన ఇతను పెట్టిన కేసులు, ఇతని వల్ల బాధింపబడిన వారు, ఇతను ఎవరి ద్వారా బాధింపబడ్డారు, దేని పట్ల మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.